వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. అండమాన్ సముద్రం నీలి రంగు నీటితో ప్రశాంతంగా కనిపించే ఆ మహాసముద్ర గర్భంలో ఇప్పుడు ఒక పెను సంచలనం నమోదైంది. ప్రపంచ దేశాల కళ్ళు కాయలు కాచేలా, చైనా గుండెల్లో రైలు పరిగెత్తేలా భారత్ ఒక మహా అద్భుతాన్ని సాధించింది. మనం రోజు ఇంట్లో వాడుకునే వంట గ్యాస్, బండ్లలో పోయించే పెట్రోలు, డీజిల్ కోసం అరబ్ దేశాల వైపు, అమెరికా వైపు ఆశగా చూడాల్సిన అవసరం లేదనే సంకేతాన్ని ఇస్తూ అండమాన్ సముద్రపు అడుగున ఒక అఖండమైన గ్యాస్ నిధి బయటపడింది. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ జరిపిన మహా అన్వేషణలో రెండోసారి కూడా భారీ స్థాయిలో సహజ వాయువు నిక్షేపాలు బయటపడ్డాయి. అసలు ఈ గ్యాస్ నిధి మన దేశానికి ఎంతటి శక్తిని ఇవ్వబోతోంది? మన వంటింటి బడ్జెట్ను ఇది ఎలా మార్చబోతుంది? ప్రపంచ దేశాల రాజకీయాల్లో భారత్ ఎలా కింగ్ కాబోతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశానికి తూర్పున రక్షణ గోడలా నిలిచే వ్యూహాత్మక ప్రాంతం. ఇప్పుడు అదే అండమాన్ సముద్రం భారత్ పాలిట ఒక అక్షయ పాత్రలా మారింది. మన పురాణాల్లో అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలికారు. దాన్నే సముద్ర మంథనం అంటాం. సరిగ్గా అదే పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సముద్ర మంథన్ మిషన్ ఇప్పుడు దేశ చరిత్రలోనే అతిపెద్ద విజయానికి బాటలు వేసింది. అండమాన్ తీరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో 355 మీటర్ల నీటి లోతున భూమి పొరల్లో దాదాపు 2000 మీటర్ల లోపలికి వెళ్ళి తవ్వగా అక్కడ గ్యాసు వెల్లువల ఉప్పొంగింది. విజయపురం 3 అనే బావిని తవ్వినప్పుడు లోపల ఉన్న గ్యాసును పైకి తెచ్చి పరీక్షించారు. చీకటి సముద్రంపై ఆ గ్యాస్తో పెద్ద ఎత్తున మంటలు మండించగానే అండమాన్ ఆకాశం ఎర్రటి కాంతితో మెరిసిపోయింది. ఆ మంటలు కేవలం గ్యాసు మంటలు కావు, రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల ఇంధన మార్కెట్ను శాసించబోయే భారత శక్తికి నిదర్శనాలు. ఇంతకీ ఈ గ్యాస్ దొరకడం వల్ల సామాన్యులకు ఎంతవరకు లాభం అనేది అర్థమయ్యేలా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మన ఇంట్లో ఒక ఆవు ఉందనుకోండి, రోజు మనకు పాలు ఇస్తుంది. అదే ఆవు లేకపోతే మనం రోజు బయట లీటర్ పాలు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి. వాళ్ళు రేటు పెంచితే మన జేబుకు చిల్లు పడుతుంది. మన దేశ పరిస్థితి కూడా ఇంతకాలం అలాగే ఉంది. మనకు కావాల్సిన పెట్రోల్, డీజిల్, గ్యాస్లో దాదాపు 80% పైగా మనం పరాయి దేశాలపై నుంచి కొంటున్నాం. అరబ్ దేశాలు కానీ, రష్యా కానీ రేట్లు పెంచితే ఇక్కడ మన దేశంలో సిలిండర్ ధరలు పెరుగుతాయి. లీటర్ పెట్రోల్ ధర 100 దాటుతుంది. కానీ ఇప్పుడు అండమాన్ సముద్రంలో దొరికిన గ్యాస్ నిక్షేపాలు ఎలాంటివంటే మన ఇంట్లోనే ఒక కామధేనువు దొరికినట్లు లెక్క. మన సొంత గ్యాసు మనకు అందుబాటులోకి వస్తే పరాయి దేశాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఫలితంగా సామాన్యుడి జేబు భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మహా విజయానికి సంబంధించిన వివరాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్వయంగా ప్రకటించారు. ఇది దేశీయ ఇంధన భద్రతకు ఒక మైలురాయి అని ఆయన కొనియాడారు. అయితే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. గత ఏడాది 2025 సెప్టెంబర్లో ఇదే ప్రాంతంలో విజయపురం 2 అనే బావిని తవ్వినప్పుడు మొదటిసారి గ్యాస్ నిధి దొరికింది. ఒకే చోట దొరికితే అది ప్రమాదవశాత్తు దొరికిందేమో అనుకోవచ్చు. కానీ ఆయిల్ ఇండియా సంస్థ పట్టు వదలకుండా దాదాపు 600 చదరపు కిలోమీటర్ల మేర సముద్ర గర్భాన్ని అత్యాధునిక 3D టెక్నాలజీతో స్కానింగ్ చేసింది. ఎక్కడెక్కడ గ్యాస్ ఉందో పక్కాగా లెక్కలు వేసింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు 3వ బావి తవ్వగా అంతకంటే పెద్ద ఎత్తున గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. అంటే తవ్విన 3 బావుల్లో 2 బావుల్లో గ్యాస్ దొరకడం అనేది ప్రపంచంలోనే అరుదైన రికార్డు. ఇప్పుడు అసలైన సినిమాటిక్ డ్రామా ఎక్కడుందో తెలుసా? అది అంతర్జాతీయ రాజకీయాల్లో ఉంది. దాన్నే జియో పాలిటిక్స్ అంటారు. ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ చమురు గ్యాస్ ఉంటే ఆ దేశమే సూపర్ పవర్. అమెరికా, అరబ్ దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయంటే కారణం వారి దగ్గర ఉన్న చమురు నిల్వలే. మరోవైపు మన పక్కనే ఉన్న చైనా అండమాన్ సముద్ర దూరం గుండానే తన వ్యాపార నౌకలను పంపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు తన పట్టు సాధించాలని చైనా కుట్రలు చేస్తూనే ఉంటుంది. సరిగ్గా చైనా కళ్ళ ముందే చైనా నౌకలు తిరిగే అండమాన్ సముద్రంలోనే భారత్ ఇంత పెద్ద గ్యాస్ సామ్రాజ్యాన్ని కనుగొనడం చైనాకు అస్సలు మింగుడు పడడం లేదు. 2025 స్వాతంత్ర దినోత్సవం వేదికగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర మంథన్ మిషన్ ప్రకటిస్తున్నప్పుడు ప్రపంచ దేశాలు సాధారణంగానే చూశాయి. ఎందుకంటే సముద్రంలో 1000 మీటర్ల లోతుకు వెళ్ళి ఆ నీటి ఒత్తిడిని తట్టుకొని గ్యాసును బయటికి తీయడం అంత సాదాసీదా విషయం కాదు. దానికి అపారమైన సాంకేతికత కావాలి, 100 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ భారత్ సవాల్ను స్వీకరించింది. అంతర్జాతీయ డీప్ వాటర్ నిపుణుల సహాయాన్ని తీసుకుంది.
మన శాస్త్రవేత్తలు ఇంజనీర్లు రాత్రి పగలు శ్రమించి సముద్ర గర్భాన్ని ఛేదించారు. ఫలితంగా ఇప్పుడు అండమాన్ బేసిన్ అనేది భారతదేశపు భవిష్యత్తు భాగ్యనగరంగా మారబోతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి పైప్ లైన్ల ద్వారా దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. సాధారణంగా ఒక చిన్న అడవిలో బంగారం దొరికితేనే చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. అలాంటిది అండమాన్ మహాసముద్రంలో అపారమైన గ్యాస్ నిధి బయటపడడం అంటే అది భారతదేశ ఆర్థిక రథానికి కొత్త ఇంజన్ అమర్చినట్లే. ఇన్నాళ్ళు ఇంధనం కోసం వేరే దేశాల ముందు చేతులు చాచిన భారత్ ఇకపై సొంత కాళ్ళపై నిలబడమే కాకుండా ప్రపంచ దేశాలకు ఇంధనాన్ని ఎగుమతి స్థాయికి చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటు రక్షణ పరంగా చైనాను నిలువరించడానికి, అటు ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపించడానికి అండమాన్ గ్యాస్ నిధి ఒక బ్రహ్మాస్త్రంలా మారింది. ఆయిల్ ఇండియా సాధించిన ఈ విజయం నవభారత శకానికి సరికొత్త ఆరంభం. భవిష్యత్తులో ఈ నిక్షేపాల నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే అది దేశంలోని ప్రతి సామాన్యుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.